నమస్తే అందరికి వంటింటి రుచులకి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో రెసిపీ చేపల పులుసు. నేను చెప్పిన మసాలా వేయండి, ఏ చేపతో అయినా చేయండి, ఇద్దే టేస్ట్ వస్తుంది. చేపల పులుసు రాదు అనే వాళ్ళే ఉండరు. ఫస్ట్ ఇలా చేపలు పెద్దగా కొట్టించుకోండి, బాగా క్లీన్ చేసుకోండి. ఏ ఫిష్ అయినా పర్వాలేదు, మీకు ఏ ఫిష్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పేసి బాగా ఊరపెట్టుకోండి. ఎందుకంటే ఫిష్లోకి ఉప్పు బాగా పట్టాలి కాబట్టి. అలాగే డైరెక్ట్ వేస్తే మనకి ముక్కలు చప్పగా రాకుండా ఉంటాయి. దాని తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది చింతపండు నానబెట్టుకోవడం. 2 మీడియం సైజ్ లెమన్ అంతా చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ తీసుకొని 1.5 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ ధనియాల పొడి. ధనియాలు ఆల్రెడీ నేను వేయించి మిక్సీ పట్టుకున్నవి, బాగా మెత్తగా పౌడర్ లాగా ఇలా చేసుకోండి. తర్వాత 10 తెల్లగడ్డలు కూడా తీసుకొని ఈ మిక్సీలో వేసి ఇలా ముద్దగా వచ్చే వరకు మిక్సీ పట్టండి. ఇప్పుడు మనం అదే మిక్సీలో 2 పెద్ద సైజ్ అంత ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పెద్దగా ప్యూరీ లాగా చేసుకోండి. ఇలా అదే మిక్సీలో 3 మీడియం సైజ్ పండువి టమోటాలు తీసుకొని ప్యూరీ లాగా అది కూడా చేసుకోండి. ఇప్పుడు వెడల్పైన గిన్నె తీసుకోండి. చేపలకి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు వెడల్పైన గిన్నె మాత్రమే వాడాలి. ఇప్పుడు ఆయిల్ 3-4 స్పూన్స్ వేసి ఎర్రగడ్డ పేస్ట్ కూడా వేయండి. దాంట్లో ఉన్న వాటర్ అన్ని ఇమిరిపోయినాక మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా కూడా వేయండి. మసాలా ఆనియన్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఈ మసాలా అండ్ ఆనియన్ వేగుతుంటే స్మెల్ వస్తుంది. ఖచ్చితంగా 2-3 ఇళ్ళకు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు లేకుంటే అసలు చేపల పులుసే చేయొద్దండి మీరు. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తరువాత 2-3 స్పూన్ల కారపొడి వేసుకోండి. ఇప్పుడు వేసినామంటే పచ్చి వాసన లేకుండా బాగా వేగుతుంది. అని గుర్తు పెట్టుకోండి, చేపల పులుసు కారంగా అండ్ పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా వేగింది. బాగా వేగినాక టమోటా ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోండి. తర్వాత అది బాగా కలిసినాక మనం చింతపండు రసం కూడా వేసుకుందాం. చింతపండు రసం ఎలా ఉండాలంటే అలా గుజ్జుగా ఉండకూడదు, నీళ్ళగా కూడా ఉండకూడదు. ఇప్పుడు 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీగా కావాలంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. చేపల పులుసులో మాత్రం ఖచ్చితంగా రాళ్ళుప్పే వాడండి, టేస్ట్ అథెంటిక్గా వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కూడా ఒక్కొక్కటి ఇలా పరుచుకుందాం. చేపలు గిన్నెలో వేసిన తర్వాత అస్సలు గెంట పెట్టద్దండి. గెంట పెడితే చేపలు విరిగిపోతాయండి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలబెట్టుకోండి. కింద ఏమన్నా మసాలా ఉంటే పైకి వచ్చి ముక్కలకు కూడా పడుతుంది. ఇలా చేపలు గ్రేవీలోకి వేసినాక ఒక 5 to 10 మినిట్స్ వరకు దాంట్లో ఉంచితే చాలు. చేపలు ఈజీగా ఉడికిపోతాయి. అవి చాలా ఈజీగా ఉడుకుతాయి చేపలు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి, అంతే. చేపల పులుసు ఎప్పుడైనా మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే నైట్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ తినండి. నేను చెప్పిన మసాలా ఒక్కసారి రోట్లో దంచుకొని ట్రై చేయండి. ఇంతకి టేస్ట్ డబల్ అవుతుంది గ్యారంటీగా. మీరు కూడా చేపల పులుసు చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో.